అన్నమయ్య జిల్లా సుండుపల్లిలో పచ్చ మూకలు రెచ్చిపోయారు. ఓ ప్రైవేటు ఉద్యోగిపై టీడీపీ నాయకుడు మహేష్ నాయుడు అనుచరులు దారుణంగా దాడి చేశారు. మహమ్మద్ అనే వ్యక్తిపై ఇనుప రాడ్లతో దాడి చేసి తల పగలకొట్టారు. పాత కక్షలు మనసులో పెట్టుకుని దాడులు చేశారు అంటున్నారు బాధితులు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుల్ని మెరుగైన చికిత్స కోసం మహమ్మద్ను కడప రిమ్స్కు తరలించారు. పచ్చమూకల అరాచకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మహేశ్వరి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే పచ్చమూకలు ఒక్కసారి విత్తలు విడిగా ప్రజల మీద పడి దాడులు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సుండుపల్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి మీద ఈ విధంగా దాడి చేసి మనం చూస్తున్న విజువల్స్ లో కూడా అతని మీద దాడి చేసి దాదాపుగా చంపేందుకు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక చిన్న వివాదం ఏదైతే వివాహేతర సంబంధంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ నాయుడు అనేటువంటి ఆయన పంచాయతీకి పిలిచాడు. ఆ పంచాయతీకి అతను వెళ్ళలేదనే ఉద్దేశంతో ఆయన అనుచరులందరూ వచ్చి అతన్ని విపరీతంగా కొట్టి మరీ తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా నడి రోడ్డు మీద దాడి చేయడంతో పాటు సీసీ క్యామ్ ఫుటేజ్ కూడా బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఇంకా ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేని పరిస్థితి. అడిగితే మీరు ఆధారాలు తీసుకురండి, ఆ తర్వాత మేము వాళ్ళ మీద కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఒక వ్యక్తిని నడి రోడ్డున ఈ విధంగా ఒక పంచాయతీకి రాలేదనేటువంటి ఒక నాయకుడు పిలిస్తే ఆ పంచాయతీకి రాలేదనేటువంటి ఉద్దేశంతో ఆయన అత్యాయతనము తీవ్రంగా దాడి చేయటం అనేది స్పష్టంగా ఉంది. అయితే ఆలస్యంగా జరిగింది. ఇప్పుడు అతను కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పుడు బయటకు రావడంతో ఇది సంచలనంగా మారింది. మహేశ్వరి, రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.